హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాగార్జున. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మనం ఏదైతే పీసీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే మన ఛానల్లో మొట్టమొదటిగా అయితే నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అలాగే మన పీసీ వారియర్ టెలిగ్రామ్లో కూడా మనం ఈ వీడియో చేయకముందే కూడా ఏదైనా సరే అప్డేట్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే పీసీ వారియర్స్ గ్రూప్లో అయితే ఇవ్వడం జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్లో. మరి ఎవరైనా జాయిన్ కావాలనుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే పర్టికులర్గా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి అయితే మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అసలు ఏంటి ఈ కేసు, సుప్రీంకోర్టు కేసు? మరి అసలు ఎందుకు ఇది ఇంత సంబంధం ఉంది మన నోటిఫికేషన్కి? మరి ఈ మెయిన్స్ నోటిఫికేషన్, మెయిన్స్ అనే ఎగ్జామ్ అనేది ఈవెంట్స్ అయితే పూర్తయినాయి. మరి ఇంతవరకే దాని గురించి అయితే ఎటువంటి అప్డేట్ లేదు, ఏది లేదు. అసలు దేనికి గల కారణం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చిట్ట చివరి వరకు చూడండి. కొంచెం వీడియో లెంత్ అయినా పర్లేదు, కానీ ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను డెఫినెట్గా. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. మేము ఆల్రెడీ పీసీ వారియర్స్ గ్రూప్లో కూడా, టెలిగ్రామ్ గ్రూప్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఇలాంటివే. బట్ ఇక్కడ పర్టికులర్గా మీరు అడుగుతున్నారు కాబట్టి చాలామంది నుండి ఎగ్జామ్ ఎప్పుడు అనేది కొన్ని విషయాలు అయితే మీరు దీని గురించి తెలియకపోతే అసలు ఆ కంక్లూజన్ కూడా రాదు. మరి వీడియోలోకి అయితే వెళ్ళే ముందు అసలు ఈ సుప్రీంకోర్టు కేసు అసలు దీనికి ఎక్కడ పునాది పడింది ఏంటి అంటే, మన ఏదైతే ఏపీ హైకోర్టులో జస్టిస్ సోమయాజులు గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీ ఒకటి ఉంది. ఆ కాపీ అనేది మీకు డిస్ప్లే మీద కూడా నేను చూపిస్తాను. రిట్ పిటిషన్ వచ్చేసి 1142/2016లో ఉన్నటువంటి కేసు అది. మరి 2016 కాదు, మరి 2013లో 19566, 2013లో ఒకటి ఉంది, 2014లో 33304, 1158/2016లో ఉండింది. ఈ కేసులన్నీ ఇంతకుముందు కూడా నేనైతే వివరించడం జరిగింది. మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, బట్ బ్రీఫ్గా అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇవి తెలుసుకుంటే తప్ప దీనికి అనేది ఫైనల్ కంక్లూజన్ అయితే రాదు. ఇక్కడ ఏం చేసిందంటే, ఈ 2016 ఒక పిటిషన్ని 1142 పిటిషన్ని తీసుకొని ఏపీ హైకోర్టులో జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు గారు, మరి అలాగే జస్టిస్ వి శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఈ డివిజనల్ బెంచ్లో హోంగార్డ్స్కి మినిమం కటాఫ్ మార్కులు లేవు కాబట్టి వాళ్ళ కటాఫ్ మార్కులతో సంబంధం లేకుండా వీళ్ళనైతే ఫర్దర్ ప్రాసెస్కి అయితే అలౌ చేయండి అని చెప్పడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, మన ట్రిబ్యునల్లో హోంగార్డ్స్కి సంబంధించి అక్కడైతే వాళ్ళకు 2017 సంవత్సరంలో ఫేవర్గా రావడం జరిగింది. కొంతమందికి ఇక్కడ నాన్ లోకల్ హోంగార్డ్స్ కూడా అక్కడ 2017లో కొన్ని రిట్ పిటిషన్స్ వేశారు. ఆ రిట్ పిటిషన్కి సంబంధించి అక్కడ వాళ్ళకైతే ఫేవర్గా కూడా వచ్చింది. ఇక్కడ సేమ్ పాయింట్ మీరైతే చూడొచ్చు, ఈ మన స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఇక్కడ 1142 అనే నెంబర్ 2016ది. ఇక్కడ కూడా మన ఈ పిటిషన్ని వాదించినటువంటి మన అడ్వకేట్ గారు, మన సీనా కుమార్ గారే అక్కడ కూడా డివిజనల్ బెంచ్లో. మరి ఈ కోర్టులో ఆల్రెడీ తెలుసు మీకు, ట్రిబ్యునల్ వాళ్ళకి యాక్సెప్ట్ చేసింది కాబట్టి అక్కడైతే వాళ్ళు గెలవగలిగినారు. అక్కడ గెలిచినారు అంటే హోంగార్డ్స్కి ఇది పాత కేసు కదా, ఈ నోటిఫికేషన్కి ఎటువంటి సంబంధం ఉంది అని కొంతమంది అనుకోవచ్చు. బట్ ఒక న్యాయ వ్యవస్థలో ఎప్పుడు జరిగినా కూడా, ఎప్పుడు జడ్జిమెంట్ వచ్చినా కూడా అది ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి నోటిఫికేషన్కి ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే పాత నోటిఫికేషన్స్ ఆల్రెడీ క్లియర్ అయినాయి. ఆ క్లియర్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ జాబ్లు కూడా వెళ్ళిపోయినారు. బట్ వాళ్ళకు ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది. ఎప్పుడు 2వ తారీఖు 3వ నెల 2023 సంవత్సరంలో దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ కాపీ అయితే వచ్చింది. మరి అక్కడి నుంచి ఈ పీసీ నోటిఫికేషన్ అనేది అయితే ముందుకైతే వెళ్ళలేకపోయింది. వాస్తవంగా అసలు మేజర్గా చాలా ఈ నోటిఫికేషన్ సంబంధించి తప్పుగా అయితే వెళ్ళడానికి చాలా కారణం కూడా అయింది అని అనుకోవచ్చు.
మరి అది ఏంటంటే, ఈ జడ్జిమెంటు ఇలా రావడం వల్ల ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఆల్రెడీ హోంగార్డ్స్కి సంబంధించి కొన్ని పోస్టులు ఆల్రెడీ రిజర్వ్ అయినాయి. మరి వీళ్ళకు సపరేట్గా వీళ్ళని ఆల్రెడీ ఇవ్వండి అని అంటే వీళ్ళకి ఫేవర్కి వచ్చిందంటే వీళ్ళకి ఆల్రెడీ ఆ పోస్టులు అయితే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. మరి అలా ఇవ్వడం గవర్నమెంట్కి ఎలా చూపిస్తుంది అనేది వాళ్ళకి అర్థం కాలేదు. అది ఆ 50 మెంబర్స్కో 40 మెంబర్స్కి వేసారు వాళ్ళు టోటల్గా. ఆ కేసులో అది విన్ అయ్యారు కాబట్టి దీన్ని ఈ నోటిఫికేషన్కి అది ఒక విధంగా స్టాప్ పడింది. ఎందుకంటే వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాల్సిందే, ఎప్పుడు జడ్జిమెంట్ వచ్చినా సరే ఈ నోటిఫికేషన్లో అయినా వాళ్ళకైతే సపరేట్గా మెరిట్ లిస్టు తీసి వాళ్ళకి మినిమం కట్ ఆఫ్ మార్కులు లేకుండా వాళ్ళకి ఇవ్వాల్సిందే ఏదైనా సరే. ఇక్కడ గవర్నమెంట్కి ఇది బటన్గా అయింది కాబట్టి అక్కడ ఫర్దర్గా వాళ్ళు దాన్ని సుప్రీంకోర్టులో అపోజ్ చేయడం జరిగింది. అది మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. దాని యొక్క ఎవిడెన్స్ని కూడా పూర్తిగా పర్టికులర్గా ఈ 18341 అనే కేసుకు సంబంధించి అప్పీల్ చేసిన దానికి ఎవిడెన్స్గా 1142/2016లో ఉన్నటువంటి ఈ జడ్జిమెంట్ని సుప్రీంకోర్టులో అయితే వీళ్ళు మన బోర్డు తరఫున పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఇంతవరకు ఒక ప్రాబ్లం అయితే ఇప్పుడు అసలు కథ ఏంటంటే, ఇదే జడ్జిమెంట్ కాపీని తీసుకొని ఎవరైతే మన హోంగార్డ్స్ ఉన్నారో వాళ్ళు సేమ్ డిటోగా ఎలా అయితే మాకు స్పెషల్ కేటగిరీ మాకు ట్రిబ్యునల్ యాక్సెప్ట్ చేసిందో ఈ రిట్ పిటిషన్ డివివి సోమయాజులు గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీని వాళ్ళు ఇంప్లీట్ చేసుకొని మాకు ఇక్కడ మినిమం కట్ ఆఫ్ మార్కులు లేవు, కట్ ఆఫ్ మార్కులతో మాకు సంబంధం లేకుండా మాకు నెక్స్ట్ లెవెల్కి ఇవ్వండి అని అయితే వాళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ హైకోర్టులో కూడా మీకు అందరికి తెలిసిందే, ఏదైతే రిట్ పిటిషన్ ఉందో 6631/2023 మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు. ఆ కేసును కూడా మళ్ళీ పిటిషనర్ సీనా కుమార్ గారు అయితే పిటిషనర్ తరఫున వాదనలు వినిపించడం జరిగింది. ఈ కేసులో కూడా మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూడొచ్చు. సేమ్ జీవో నంబర్ 87. ఇవల్ల నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను, చాలా లాంగ్ అయిపోద్ది వీడియో కాబట్టి బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఈ 7799/2012 అనే ఒక రిట్ పిటిషన్తో పాటు 19566 ఏదైతే ఇందాక 1142 జడ్జిమెంట్ కాపీలో ఇదొక కేసు రిట్ పిటిషన్ 2013ది, అది స్క్రీన్ మీద చూడండి మీరు. ఈ కేసుని సంబంధించి దీన్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఈ డివివి సోమయాజులు గారు ఇచ్చినటువంటి ఏదైతే ట్రిబ్యునల్ ఉందో ట్రిబ్యునల్ బెంచ్ కన్ఫర్మ్ బై డివిజనల్ బెంచ్ ఇన్ దిస్ కోర్ట్ వాజ్ రిలేటెడ్ ఇన్ ద నోటిఫికేషన్స్. అంటే అక్కడ డివివి సోమయాజులు గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఈ కోర్టు ఈ రిట్ పిటిషన్ అయితే యాక్సెప్ట్ చేసి వాళ్ళకు అనుగుణంగా సేమ్ అక్కడ ఎలా అయితే ఇచ్చారో ఇక్కడ కూడా స్పెషల్ కేటగిరీగా వీళ్ళు వర్తిస్తారు. ఇది ఏదైతే మన స్పెషల్ క్యాడెట్ ట్రైనీ రూల్స్ ప్రకారం వాళ్ళకైతే ఇక్కడ ఇచ్చారో దీన్ని ఏమని ఇచ్చారంటే అక్కడ జడ్జిమెంట్ చూసుకోండి. ఈ కేస్ ఎక్కడ గెలిచారంటే డివిజనల్ బెంచ్లో ఉన్న దాన్ని పైననే ఇక్కడైతే వీళ్ళు గెలవడం జరిగింది. మరి ఈ ఏదైతే కేసు ఉందో డివివి సోమయాజులు గారిది ఈ కేసు మనకి ఎక్కడ ఉంది? సుప్రీంకోర్టులో ఉంది. కాబట్టి ఇక్కడ హైకోర్టులో మళ్ళీ అది పాతదైనా కానీ ఇక్కడ ఫ్రెష్గా ఈ నోటిఫికేషన్కి ఇక్కడ మళ్ళీ జడ్జిమెంట్ వచ్చింది. ఇక్కడ జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి హైకోర్టులో ఈ 6631 కేసులో మరి ఇక్కడ జడ్జి గారు ఏం చెప్పారంటే క్లియర్ కట్గా ఈ జడ్జిమెంట్లో ఏదైతే రూల్ నెంబర్ 3 ప్రకారం వీళ్ళని స్పెషల్ కేటగిరీగా పరిగణించి సపరేట్ మెరిట్ లిస్ట్ అయితే ఇంటర్ సి మెరిట్ లిస్ట్ అనేది వీళ్ళకైతే సపరేట్గా ఇవ్వండి అని అయితే జడ్జిమెంట్లో ఉంది పాయింట్ నెంబర్ బిలో. అలాగే సిలో వచ్చేసి ఎవరైతే ఇది హారిజంటల్ రిజర్వేషన్ కాబట్టి కంపార్ట్మెంటలైజ్డ్ ఈచ్ కేటగిరీ ప్రకారం ఈ నోటిఫికేషన్లో ఇవ్వండి అని కూడా ఉంది యాజ్ పర్ ద నోటిఫికేషన్. అలాగే ఏదైతే రెస్పాండెంట్ ఇందాక నేను చెప్పాను 2010లో కొంతమంది నాన్ లోకల్ వాళ్ళకి సంబంధించిన ఇష్యూ ఇది, లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించింది. రిట్ పిటిషన్ 2017ది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇందులోనే. ఇక్కడ టోటల్గా ఫైనల్గా ఏం చెప్పారంటే ఈ జడ్జిమెంట్లో ఈ ప్రాసెస్ని మొత్తం 6 వారాల లోపలైతే మీరు తయారు చేసి ఈ కాపీ ఆర్డర్ని మీరు పంపండి అంటే సబ్మిట్ చేయండి అని అయితే అక్కడ చెప్పడం జరిగింది.
బట్ ఇది సెకండ్ లెవెల్ ఎగ్జామినేషన్ ఓన్లీ మాత్రమే, దీన్ని మరీ మిస్యూజ్ చేయొద్దండి అని మాత్రం అక్కడ జడ్జిమెంట్లో క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత రాకముందే కూడా కొంతమందికి ఇది ఫస్ట్ జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ కాపీని మళ్ళీ కొంతమంది దాదాపు ఒక 120 పిటిషన్లు వేయడం వల్ల ఈ జడ్జిమెంట్ మళ్ళీ ఇది చాలా ఎక్కువైపోతుందని అప్పుడున్నటువంటి ఏపీఎస్ఎల్ పిఆర్బి బోర్డు చైర్మన్ గారు అయితే దీన్ని కౌంటర్ వేయడం జరిగింది. ఈ కౌంటర్ వేయక ముందే కూడా చాలా వరకు అయితే కూడా బోర్డు దీన్ని ఇంప్లీట్ చేసింది. మరి అది ఎందుకు చేసిందో తెలియదు, కానీ కొంతమందికి అయితే స్టేజ్ 2 ఆల్రెడీ ఇవ్వడం జరిగింది వాళ్ళకు. మరి అది కావాల్సుకొని చేశారా లేదంటే ఇది నోటిఫికేషన్ తప్పుగా వెళ్తుందని తెలిసినా కూడా కొంతమంది బోర్డు మెంబర్స్ కావచ్చు, మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు, మరి తెలియక జరిగిందా అయితే తెలియదు, కానీ ఈ జడ్జిమెంట్ను అపోజ్ చేస్తూనే వీళ్ళైతే జడ్జిమెంట్ని అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి పేరాకు మాత్రం పూర్తిగా అయితే ఇది విరుద్ధం. మరి ఇటువంటి విరుద్ధంగా వెళ్ళినా కూడా బోర్డు అయితే వీళ్ళకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. పైకి మాత్రం దీన్ని అపోజ్ చేసి ముందుకెళ్తున్నాం అనే విధంగా వెళ్ళింది. బట్ అక్కడ అయితే జడ్జిమెంట్ అనేది నోటిఫికేషన్కి పూర్తిగా వ్యతిరేకంగా వచ్చింది. బట్ ఈ జడ్జిమెంట్ రాకముందే కూడా వాళ్ళకి స్టేజ్ 2 ఇవ్వడం జరిగింది, వాళ్ళకి ఈవెంట్స్ కూడా అలౌ చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళ సపరేట్ మెరిట్ లిస్ట్ తీసారా లేదా అనేది అయితే ఇంతవరకు ఎటువంటి విధమైనటువంటి అయితే లేదు. మరి ఈ నోటిఫికేషన్లో ఈ జడ్జిమెంట్ ప్రకారం వాళ్ళు వెళ్తే ఇది నోటిఫికేషన్ ఎంటైర్ ప్రాసెస్కి విరుద్ధం. అది సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో కూడా చాలా వరకు కూడా ఉంది. కొన్ని కేసుల్లో ఏదైనా యాజ్ పర్ నోటిఫికేషన్ రూల్ ప్రకారం జరగాలని. బట్ ఇక్కడ కోర్టు ఇంటరప్ట్ అయ్యింది కాబట్టి దీనికి మూలం ఎక్కడుంది? డివిజనల్ బెంచ్ కేసు ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. మొత్తానికి ఈ యొక్క 6631 అనే కేసును పట్టుకొని మరీ ఎందుకు ఇప్పుడు ఈవెంట్స్ పూర్తయ్యాయి కదా, మరి ఎందుకు వెబ్ నోట్ రాలేదు, ఇంతవరకు ఎగ్జామ్ డేట్ మరి ఇవ్వచ్చు కదా, అక్కడ అలౌ చేసిందని చాలామంది అయితే డౌట్ రావచ్చు. కేసులకు సంబంధం మనకి ఏంటంటే మనకి వెబ్ నోట్ ఎందుకు రాలేదు, మెయిన్స్ డేట్ డేట్ ఎప్పుడు అని అడుగుతున్నారే, కానీ అసలు ఇన్ని కేసులు ఎందుకు ఉన్నాయి ఏం లేదనేది ఏ ఒక్క ఆస్పిరెంట్కి కూడా తెలియదు, ఎవరికి కూడా చాలామందికి తెలీదు దీని గురించి. ఒక యూట్యూబర్స్ కొంతమంది ఈరోజు మీటింగ్ జరిగిందని చెప్తున్నారు, కొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానల్ నేను చూస్తున్నాను, బట్ అదంతా ఫేక్. ఎటువంటి ప్రాసెస్ అయితే ఇంతవరకు అయితే ఎటువంటి మీటింగ్స్ అనేటివి మన బోర్డులో అయితే జరగలేదని అయితే మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. మేము అది జెన్యూన్గా మేము చెప్పగలం. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ 6631 అనే కేసుని ఇంప్లిమెంట్ చేసుకొని దాదాపుగా 27 పిటిషన్లు మళ్ళీ ఎందుకోసం వేశారంటే హోంగార్డ్స్ స్పెషల్ కేటగిరీ 2016లో ట్రిబ్యునల్ వాళ్ళకి క్లియర్ కట్గా చెప్పింది, గవర్నమెంట్ దానికి యాక్సెప్ట్ చేసింది. కాబట్టి ఇక్కడ స్పెషల్ కేటగిరీ అనే ఒక ఉద్దేశంతో మాకు ఎక్కడా కూడా మిగతా వాళ్ళలాగా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం కోచ్ చేస్తున్నారంటే ఎక్సర్విస్మెంట్కి సమ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి, రన్నింగ్లో కానీ టైమింగ్స్లో కానీ కొన్ని హైట్లో కానీ కొంతమందికి వాళ్ళకి లేని ఎక్సెప్షన్ మాకు స్పెషల్ కేటగిరీ మమ్మల్ని ట్రీట్ చేయలేదని మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు 27 కేసులు అయితే వేయడం జరిగింది. అది మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కేసు ఏదైతే డివివి సోమేశ్వర్ గారు సుప్రీంకోర్టులో అప్రూవ్ చేసినటువంటి కేసు, ఈ రిలేటెడ్ కేసు కూడా ఎక్కడైతే 6631 కేసు గెలిచారో ఇక్కడ కూడా వీళ్ళు హోంగార్డ్స్ కంపల్సరీగా మళ్ళీ గెలవడానికి 100లో 99.9% కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే వాళ్ళు స్పెషల్ కేటగిరీ కాబట్టి. ఇన్ని కేసు పెట్టుకున్న తర్వాత వెబ్ నోట్ అనేది ఎక్కడ ఇవ్వగలుగుతారు? ఇప్పుడు వాళ్ళు కేసు గెలిస్తే ఒకవేళ ఇన్ కేస్ మళ్ళీ వాళ్ళకి సపరేట్గా ఈవెంట్ పెట్టాలి, మళ్ళీ సపరేట్గా వాళ్ళకి మళ్ళీ ఎంతమంది అయితే క్వాలిఫై ఉన్నారో వాళ్ళకి మళ్ళీ రీహైటు ఇదంతా చేయాలి. మళ్ళీ ఈ క్వాలిఫైడ్ అయిన దానికి మళ్ళీ సపరేట్గా ఎంతమంది యాడ్ అవుతారో తెలియదు. కాబట్టి క్వాలిఫైడ్ అయిన లిస్టు కూడా ఇంతవరకే కూడా బోర్డు అనేది ప్రకటించలేదు. ఇది ఉన్నటువంటి వాస్తవం. మరి ఇది నోటిఫికేషన్కి విరుద్ధంగా పోతా ఉంది. ఇలాగే వెళ్తే కూడా భవిష్యత్తులో నోటిఫికేషన్స్ మినిమం మార్కులు లేకుండానే ఇవ్వాలనే ఒక పాయింట్ అవుట్ అయితే ఇక్కడ కంపల్సరీగా అయితే జరగడం జరుగుతుంది. ఇది బోర్డుకి చాలా తీవ్రమైన సమస్యగా అయితే మారబోతుంది. ఇది జనరల్ ఆస్పిరెంట్స్కి చాలా ఇబ్బందిగా కూడా మారబోతుంది. ఇలాగైతే కన్నా ఫర్దర్గా ఈ నోటిఫికేషన్ కోర్టు సమస్యలతో సతమతమై మధ్యలోనే ఆగిపోవడానికి కూడా ఆస్కారం ఉంది అనే ఉద్దేశంతో ఈ కోర్టు కేసులన్నీ క్లియర్ చేసుకొని ముందుకెళ్ళడానికి అయితే బోర్డు ప్రయత్నిస్తుంది. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏదైనా సరే ఇప్పుడు అర్థమైందా? సుప్రీంకోర్టులో
చిట్ట చివరిగా అక్కడ ఏదైతే కేసు డివివి సోమయాజులు గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని అక్కడ వాళ్ళు గెలిస్తే బోర్డు ఫర్దర్గా ఈ కేసులన్నీ కూడా అక్కడ ఈ కేసుని బేస్ మీద అయ్యి కూడా వీళ్ళన్నీ నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ గెలిస్తే ఇక్కడ అన్ని పిటిషన్స్ ఆటోమేటిక్గా రద్దు అయిపోతే నోటిఫికేషన్ యాజ్ పర్ నోటిఫికేషన్ రూల్స్ ప్రకారం అక్కడ మినిమం మార్కులు వాళ్ళకు ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మెన్షన్ చేయకపోయినా అక్కడ వీళ్ళు సుప్రీంకోర్టులో మనం కేసు గెలిస్తే బోర్డు ఇక్కడ ఆటోమేటిక్గా ఈ పిటిషన్స్ కూడా దానికి ఇంప్లీడ్ అయి ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇవి కూడా అన్ని రద్దు అయిపోతాయి. అప్పుడు మాత్రమే ఇది నోటిఫికేషన్ సజావుగా వెళ్ళిపోతుంది. లేదు కాదు కూడదు ఈ నోటిఫికేషన్స్ ఇలాగే ముందుకు వెళ్ళిపోతే మాత్రం ఇది నోటిఫికేషన్స్కి విరుద్ధం. ఇప్పటికి అర్థం చేసుకోండి, ఇది నోటిఫికేషన్స్కి విరుద్ధం. ఆటోమేటిక్గా కొంతమంది అనుకోవచ్చు కోర్టు చెప్పింది కదా, కోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ ఇదేంటి అని అంటే మాత్రం ఇక్కడ మెయిన్గా సుప్రీంకోర్టులో గెలిచినటువంటి మిగతా వాళ్ళకు కూడా బోర్డు అనేది వాళ్ళకి ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి స్పెషల్ కేటగిరీ తీసుకొని అప్పుడు కేసుని ఇక్కడ ఇంటరప్షన్ ఇవ్వడానికి లేదు. వాళ్ళకి మళ్ళీ సీనియారిటీ ఇవ్వాల్సి వస్తుంది, ఇంతవంటే మళ్ళీ ఫండ్ ఇవ్వాల్సి వస్తుంది. దీన్ని బోర్డు ఒప్పుకోవడం లేదు కాబట్టి అక్కడ అప్పీల్కి వెళ్ళింది. అదే అదునుగా చూసుకొని దీన్ని మాత్రం ఇలా చేస్తున్నారు. ఇది మాత్రం చాలా చాలా కోర్టు పరంగా కోర్టు ఎలా ఉంటుందంటే అది నిజమా కాదని మాత్రం చూస్తుంది, కానీ తర్వాత ఫర్దర్గా ఎలా వస్తుందనేది తెలీదు. కాబట్టి వాళ్ళు గెలుస్తారు, మళ్ళీ వాళ్ళకి ఈవెంట్ అయినా పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇన్ని సిచ్యువేషన్స్లో పెట్టుకొని మరి ఇంకో కేసు మార్క్స్ యాడింగ్ కేసులు కావచ్చు, అలాగే ఏజ్ ఇష్యూ కావచ్చు, కొంతమంది ఐటీ ఇష్యూస్ కూడా కావచ్చు, ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకున్న తర్వాత మీరు మెయిన్స్ డేట్ ఇవ్వాలంటే ఎలా వస్తుంది? ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటాను అందరికీ. సో ఇది ఫ్రెండ్స్, మరి ఈ కేసుకు ఉన్నటువంటి అతి ముఖ్యమైన ప్రాధాన్యత ఇది గెలవకపోతే మాత్రం ఎంటైర్ నోటిఫికేషన్స్కి కేసుల పరంగా చాలా ఎదురుదెబ్బ తగులుతుంది. అలాగే నోటిఫికేషన్ కూడా ప్రమాదంలో పడడానికి అయితే చాలా చాలా ఆస్కారం ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మరి ఏం అవుతే అనేది నేను చెప్పాను. దీనికి మరి ఇదంతా ఎప్పుడు లోపల అవ్వచ్చు అంటే కూడా ఎవరికి కూడా అంత చిక్కడం లేదు, ఎందుకంటే అలా ఉంది పరిస్థితి. మరి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఇది ఇంకా చాలా లాంగ్ కూడా వెళ్తుంది, ఇది మాత్రం చెప్పగలను. ఏదైనా సరే మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎటువంటి దీని మీద అనౌన్స్మెంట్స్లో బోర్డు మీటింగ్స్లో ఏది లేదు. ఈ కేసు తేలకుండా మాత్రం మనం ఎగ్జామ్ పెట్టేసి మాకు ఎగ్జామ్ కావాలని ముందుకెళ్తే మాత్రం మినిమం మార్కులు లేకుండా కూడా ఇది వెళ్ళిపోతుంది. దానికి ఎందుకు అని నేను చెప్తున్నానంటే యాజ్ పర్ నోటిఫికేషన్లో క్లియర్ కట్గా మనకి ఎగ్జామ్ జరగాలంటే వాళ్ళు జరపడానికి వాళ్ళు సిద్ధంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ చూడండి మినిమం కట్ ఆఫ్ మార్కులు అనేవి వాళ్ళు మళ్ళీ పెట్టొచ్చు కదా అని కొంతమంది డౌట్ అడుగుతున్నారు. ఆ డౌట్ కూడా నేను మీకు ఇక్కడ క్లారిఫై చేస్తాను. యాజ్ పర్ నోటిఫికేషన్లో క్లియర్ కట్గా ప్రిలిమ్స్కి 200 మార్కులకి మేము పెడతాము. వాళ్ళకి ఎస్సీ ఎస్టీస్కి బీసీకి ఓసీస్కి 40%, ఎస్సీ ఎస్టీకి 60%, బీసీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% అనేది క్లియర్గా ఉంది. దాంతోపాటు మెయిన్స్లో కూడా సేమ్ టు యాజ్గా ఎక్కడైతే మనం చెప్పామో ప్రిలిమ్స్లో ఆ విధంగా ఉందో ఇక్కడ కూడా సేమ్ అలానే ఓసీస్కి 40%, బీసీస్కి 35%, ఎస్సీ ఎస్టీకి 30%. ఇక్కడ కూడా క్లియర్ కట్గా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ చేసిన తర్వాత ఇప్పుడు సపరేట్గా వీళ్ళకు మినిమం కట్ ఆఫ్ మార్కులు పెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు మినిమం కట్ ఆఫ్ మార్కులు పెట్టలేకపోతున్నారు. ఏది ఏమైనా కానీ ఈ కేసు మనం గెలిస్తే తప్ప ఈ నోటిఫికేషన్ సజావుగా జరగదు. అలా కాకుండా మాత్రం ముందుకెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ మీద ఫర్దర్గా మళ్ళీ కేసులు పడతాయి. ఈ నోటిఫికేషన్ ఆగిపోవడానికి చాలా ఆస్కారం ఉంది. ఉండే నిజాల్ని మాత్రం నేను చెప్పడానికి నిర్భయంగా నేను చెప్తున్నాను. దయచేసి ఇది వేరే విధంగా అనుకోవద్దండి, ఇది అర్థం చేసుకుంటారని ఆస్పిరెన్స్ అనుకుంటున్నాను. దీనిపైన ఏదైనా ఉంటే కూడా మన పీసీ వారియర్స్ టెలిగ్రామ్ ఛానల్లో మనమైతే డిస్కషన్ చేయడం జరుగుతుంది. మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది, మళ్ళీ చెప్తున్నాం. ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మేమైతే పీసీ వారియర్స్ తరఫున టెలిగ్రామ్లో కానీ నా ఛానల్లో కానీ అయితే మేమైతే చెప్పడానికి నిర్భయంగా ముందుంటాం. మరి చూస్తూనే ఉండండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కూడా పీసీ వారియర్స్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఒకసారి వీడియో చేయకపోయినా కూడా అందులో అయితే మేము క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో ఏదైతే మరి ఎగ్జామ్కి సంబంధించి ఉందో అది మరి ఎప్పుడు లోపల జరగడానికి అవకాశం ఉంది ఏం లేదు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్లు అయితే ఏదైనా మేమైతే చెప్పడానికి మేము ట్రై చేస్తాం. అలాగే
ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది, ఇది ఏ విధంగా చేస్తే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది అనేది అయితే ఇంతవరకు నేను చెప్పాను. దాని బేసిస్ పైన అయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇది ఫ్రెండ్స్.